హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం శ్రీకృష్ణుడి ద్వారకా నగరం చూసి వద్దామా. ఈ నగరము అరేబియా సముద్రం ఒడ్డున గుజరాత్లో వెలసిన నగరమే ద్వారక. శ్రీకృష్ణుడు మధురని వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఇక్కడ ద్వారకా నగరాన్ని స్థాపించినట్లుగా చెప్తారు. ఈ శ్రీకృష్ణుడు నడయారిన ఈ ప్రదేశాన్ని దర్శించడం అంటే మనకి ఎంతో ఆనందం. ఈ శ్రీకృష్ణుని దర్శించడానికి అందరూ కుదిరిన వాళ్ళు తప్పకుండా ఒక్కసారి ద్వారకా బృందావనాన్ని కూడా దర్శించండి. ఎంతో అద్భుతమైన ఈ ప్రదేశాన్ని ఒక్కసారి చూసినా మనం ద్వారకలో శ్రీకృష్ణుడి సమయంలో ఉన్నట్లుగా భావిస్తూ ఉంటాం. ఆయనకి సంబంధించిన ఎన్నో రకాల బొమ్మల్ని తయారు చేసి ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా ఏర్పాటు చేసి ఉంటాయి అన్నమాట. శ్రీకృష్ణుడు చిన్నప్పుడు చేసిన అల్లర్లు, గోపికలతోటి ఆటలు, తర్వాత ఆయన గురువులు, ఇట్లా ప్రతి వాళ్ళ గురించి ఇక్కడ ఉంటుంది. శ్రీకృష్ణుడి జననంతో సహా ఇక్కడ అన్ని బొమ్మల రూపంలో మనకి చక్కగా కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు, రుక్మిణి, అందరి బొమ్మలు, గాయత్రి మాత, ఎంతోమంది దేవతల విగ్రహాలు, ఇట్లా చాలా ఉంటాయి. ఈ శ్రీకృష్ణుడి ప్రదేశానికి మనం వెళ్ళటం అంటే ఎంతో సంతోషించే విషయం కదండి. చూడండి, ఇక్కడ శ్రీకృష్ణుడి జన్మస్థానం అన్నమాట. చూసారా, దాంట్లో అక్కడ ఉన్నట్టుగా ఆ బొమ్మలు అవి ఎంతో బాగుందండి. అసలు చూస్తుంటే మనం ఆ శ్రీకృష్ణుడి సమయంలో మనం కూడా అక్కడ ఉన్నామేమో, ద్వాపర యుగంలో అనిపించేంత అద్భుతంగా ఉంది. అక్కడే ఉన్నట్టుగా ఒక రకమైన ఫీలింగ్తో ఉంటున్నామండి. అసలు ఎంత బాగుందో. ఈ ద్వారకలో చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా అంత అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ చూసారా, గోవులతో ఆడుకోవటం అనమాట. శ్రీకృష్ణుడు చిన్నప్పుడు పూతనని, బకాసురుణ్ణి, వీళ్ళందరినీ సంహరించటాలు, ఇవన్నీ కూడా ఇక్కడ ఎన్నో మనకు అసలు మొత్తం కృష్ణ చరిత్ర, బలరామ కృష్ణులు, శ్రీకృష్ణ చరిత్ర మొత్తం ఇక్కడే ఉందా అనిపించేస్తుంది మనకైతే. కాళీయమర్దనం, ఇలా ఒక్కటి కాదండి, అసలు ఎన్నో బాగుంది. అసలు అక్కడ తిరుగుతుంటే మనకి అసలు చెప్పలేమండి. ఈ నగరం చూస్తే చాలు ఒకసారి, మనం చెప్పే పని లేదు, అంత బాగుంది అసలు. చూడండి, గోవులతోటి, వాళ్ళ అమ్మతోటి, యశోదతోటి బకాసురుణ్ణి సంహరించటం, ఇట్లా అసలు మొత్తం గోపికలతో ఎలా ఆడుకుంటున్నాడు చూడండి. చూసారా, అంత బాగుందన్నమాట. ఒకసారి తప్పకుండా దర్శించండి. ఇక్కడ సముద్రంలో గోమతి నది సంగమ స్థానం. అసలు అక్కడ చాలా బాగుంది. గోమతి ఘాట్లో అందరూ చక్కగా స్నానాలు చేసి ఇంకా ఆనందాన్ని పొందండి. శ్రీకృష్ణుని దర్శనం చేసి ఎంతో ఆనందాన్ని పొందుదాం అందరం ద్వారకా నగరంకి వెళ్ళి.